మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ నేను కూర్చోలేను. వెళ్ళి కూర్చోమంటున్నానా? నేను చెప్తున్నాను సకు, వెళ్ళి కూర్చో. మీ అత్తయ్య గారు వస్తే గట్టిగా కేకలేస్తారు, ఏంటి ఇంకా కూర్చోలేదు అని. అయ్యో, నేను ఎంత చెప్పినా ఇవిడు వినట్లేదు. సరే కూర్చుంటాను, లేకపోతే ఇవిడికి నా మీద కోపం వస్తుంది. చిన్నత్తయ్య గారు, మీరు నాకు కూడా వడ్డించరా? సక్కు, బాగుంది. ఈ దృశ్యం చూడటం ఒక్కటే మిగిలింది. నువ్వు మగవాళ్ల పంక్తిలో కూర్చొని భోజనం చేస్తావా? గొప్ప సంస్కారం. నీకేం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలా చెప్తే నువ్వు దారిలోకి వస్తావో నాకు తెలియడం లేదు. మీ అమ్మా నాన్నలకి అసలు బుద్ధి లేదు. అయ్యో వద్దు, అలా అనకండి. నేను కూర్చోకూడదని అనుకున్నాను, కానీ యమున వదిన గారు. ఆపు, మాట్లాడుకో. నువ్వు తప్పు చేసి తన మీద నేరం చెప్తున్నావా? లేదు లేదు అత్తయ్య గారు, నిజంగానే నేను కూర్చోనని చెప్పాను. యమున వదిన గారు బలవంతం పెడితేనే నేను కూర్చున్నాను. నేను చాలా పద్ధతిగా పెరిగాను, నేనెందుకు ఇలా చెప్తాను? దిగో, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నేను సక్కుకి ఇలా చెప్తాను. నువ్వు విన్నావా, చూసావా? ఇదిగో సక్కుబాయ్, మా అమ్మ నాకు సంస్కారం నేర్పించింది, గాలికి వదిలేదు. ఇందాక నువ్వు నాకు ఏం చెప్పావు? నాకు విపరీతంగా ఆకలేస్తోంది, మా పుట్టింట్లో అయితే ముందు వరుసలో మా నాన్నతో పాటు కూర్చొని తింటానన్నావు. ఇది అత్తగారి ఇల్లు, ఇక్కడ అలా చేయకూడదు అన్నాను. మా అమ్మ కోపం వస్తుంది అన్నాను, మాట వినలేదు, మొండి గట్టంలా కూర్చుంది. అయ్యో వదిన గారు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. తన అబద్ధాలు ఆడుతోందా? ఎదిరించి మాట్లాడుతున్నావా? నీ ఆడపడుచుని నిందిస్తున్నావా? నిన్ను నేను దారిలోకి తీసుకొస్తాను. సరే, ఇది చెప్పు. వినాయకరావుకి నెయ్యి చపాతి ఇచ్చింది నువ్వే కదా? అలా ఏమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పిందా, లేక వత్సల చెప్పిందా? అయ్యో, నేను చెప్పలేదక్కా. సొంత నిర్ణయం తీసుకొని ఇచ్చావు, అవునా? అంటే నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చెయ్యాలని నువ్వు నిర్ణయించుకున్నావా? చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. లే, నించో, లేచి నిలబడు. వీళ్ల భోజనాలు పూర్తయ్యేంత వరకు వీళ్ళకి విసురుతూ ఉండాలి, అర్థమైందా? యమునా, విసనకర్ర తీసుకురా, వెళ్ళు. అలాగే. సక్కుకివ్వు, తీసుకో. ఇలా వచ్చి నించో. ఇలా రా. మీరేమిటి చోద్యం చూస్తున్నారు? భోంచేయండి. సరిగ్గా విసురు సక్కు, అందరికీ సక్రమంగా గాలి రావాలి.
సకు ఎందుకని మగవాళ్ళ వరుసలో భోజనానికి కూర్చుంది? అందరి ఇళ్లలోనూ మగవాళ్ళు ముందు తింటారు. ఇంత చిన్న విషయం కూడా తనకు తెలీదా? ఏవండి, నేను చెప్పేది కాస్త మీరు వింటారా? నాకేం వినాలని లేదు. ఏవండి, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మా అమ్మ నాకు స్పష్టంగా చెప్పింది, భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కష్ట సుఖాలు ఒకరికొకరు పంచుకోవాలని. నేను నా కష్టం మీతోనే చెప్పుకోవాలి కదా. మీరు నాకు మద్దతిచ్చి ఓదార్చాలి. చూడు సకు, నువ్వు ఇలా జాలిగా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు. ఇక్కడి నుంచి వెళ్ళు. నేను మీతో కాకపోతే ఎవరితో మాట్లాడాలి? నేను మూర్ఖురాల్ని, బాధ్యత లేనిదాన్ని కాదండి. నిజంగా చెప్తున్నాను, నాకు భోజనానికి కూర్చునే ఉద్దేశమే లేదు. కంచంలో వడ్డించమని అడిగావు, మగవాళ్ళ వరుసలో వచ్చి కూర్చున్నావు. ఇప్పుడేమో నా కూర్చునే ఉద్దేశమే లేదంటున్నావు. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. మీకు దండం పెడతాను, నేను చెప్పేది నిజం. నా కూర్చునే ఉద్దేశం లేదు. నాకు మా అమ్మ నాన్న సంస్కారం నేర్పించారు. వాళ్ళు ఎలా ప్రవర్తించాలో నేర్పించారు. అలాంటప్పుడు నేను ఎలా తప్పు చేస్తాను? నేను ఎలాంటి తప్పు చెయ్యను. అత్తగారింట్లో పురుషుల వరుసలో కూర్చొని నేను భోంచేస్తానా? సకు మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తోంది. యమున వదిన గారు నన్ను బలవంతం పెట్టారు కాబట్టి. ఏంటే నా మీద ఏదో నేరం చెప్తున్నట్టున్నావు?